నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు గాని వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. అది నెల్లూరు రూరల్ లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు గాని లేదా రిజర్వ్ స్థలాలు గాని లేదా పార్కు స్థలాలు గాని కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులారా, ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా, రెండో హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కబ్జాదారులారా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నానని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో, భూముల మధ్యస్థాల్లో, డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి. ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా కోర్టుకి వెళ్తారు. అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో పడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ, ఎన్నికలు లేవు, ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ అజెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.